నమస్కారం. సొగస్చుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజు మనం వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ముందుగా మీకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా మేడం. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్, ఆల్ వెరైటీస్ మొత్తం చూపిస్తున్నారు. ఓకే, మరి ఫస్ట్ సారీ పట్టువా? పట్టు, ఉప్పాడ పట్టు, లైట్ వెయిట్ పట్టు. ఓకే, లైట్ వెయిట్. టోటల్ సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. 1 మీటర్ పళ్ళు. ఈ 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. రోజ్ బర్డ్స్ ఇచ్చారు, చాలా క్యూట్గా. అది కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, నావీ బ్లూ, ఇక్కడ ఒక డిఫరెంట్ షేడ్ బ్లూ. అన్నీ కూడా మనకి 5-6 కలర్స్ యూస్ చేసినప్పటికీ మనకి చిన్న చిన్న రోజ్ బర్డ్స్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తో పాటు 1.5 ఇంచ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇస్తూనే దాంతో పాటు మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఆ కలర్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. సెకండ్ వైపు కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ 1.5 మీటర్ వచ్చేసి చాలా దగ్గరగా మనం పళ్ళులో ఏవైతే రోజ్ బర్డ్స్ చూసామో అవే రోజ్ బర్డ్స్ ని మనకి 1.5 మీటర్ దగ్గర ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేశారు. కింద బోర్డర్ మస్టర్డ్ ఎల్లో కలర్ తో కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత కడ్డీ బోర్డర్ కూడా కొంచెం లెంతీ బోర్డర్ తీసుకున్నారు పైన బోర్డర్ కన్నా కూడా. దీనిలో కూడా మనకి రోజ్ బర్డ్స్ అనేది కంటిన్యూ చేశారనమాట. పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అవే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 9445 మేడం. ఇది 9445 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కాంజీవరం కనకదార పట్టు మేడం. ఇది కాంజీవరం కనకదార పట్టు, బ్లూ షేడ్. ఇక్కడ వచ్చేసరికి బ్రింజాల్ కలర్, 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది సారీ మొత్తం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మనకి బ్రింజాల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక స్మాల్ సైజ్ కట్ వర్క్ బట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి మ్యాంగో డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే ఆల్ ఓవర్ సారీ మొత్తం చూసినట్లయితే కనుక మనకి పికాక్స్ డిజైన్ అండి. 4 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఇక్కడ మనకి డీర్స్ డిజైన్ వచ్చింది. తర్వాత పికాక్స్ స్మాల్ సైజ్, కొంచెం బిగ్ సైజ్, తర్వాత స్మాల్ సైజ్ డీర్స్ ఇట్లా ఇచ్చారు. ఇదే బోర్డర్ ని మనం సెకండ్ వైపు కరెక్ట్ గా చూద్దాము. అంటే కరెక్ట్ పొజిషన్ లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ లైన్ చూసినట్లయితే మనకి పికాక్స్ ఇచ్చారు. ఇంకొక లైన్ చూసినట్లయితే కనుక చాలా స్మాల్ సైజ్ లో మనకి డీర్స్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ అగైన్ సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ పికాక్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. సారీ మొత్తం కూడా మనకి పికాక్స్ డిజైన్. మొత్తం సారీ అంతా కూడా చెక్స్ మోడల్ ఇచ్చారండి. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాంట్లో అంతా కూడా ఒక బాక్స్ లో వచ్చేసరికి సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక బాక్స్ లో మనకి పికాక్ డిజైన్ తో ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, బ్రింజాల్ కలర్, పళ్ళు కలర్. ఈ సారీ కాస్ట్ ఇది 13125 మేడం. ఇది 13125 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మల్బార్ ఫ్యాన్సీ మేడం. ఇది మల్బార్ ఫ్యాన్సీ డిజైనర్ సారీ. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్ షేడ్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ తో మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారండి. మొత్తం సారీ అంతా కూడా లైన్స్ వైజ్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి కుందన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ డిజైనర్ బోర్డర్స్ అన్నమాట. ఒక చిన్న బోర్డర్ తో పాటు మనకి గోల్డ్ కలర్, తర్వాత అంతా కూడా మనకి లీఫ్ వర్క్ నే 3 సైడ్స్ వచ్చేట్లుగా మనకి ఇక్కడ కామన్ గా కంటిన్యూ చేశారు. సారీకి సెకండ్ వైపు బోర్డర్ అనేది మనకి ఇంకొంచెం లెంతీగా డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్, నెటెడ్ మెటీరియల్ మీద బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ తో బడ్స్ ఇచ్చారు. ఈ 2 ఫ్యాబ్రిక్స్ కలిసిన చోట అంటే మిక్స్ అయిన చోట వచ్చేసరికి మనకి 2 లైన్స్ లాగా ఇట్లా అంటే జిగ్జాగ్ స్టైల్లో వచ్చే విధంగా తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ టైప్ లో మనకి ఫ్లవర్ లీఫ్ వర్క్ ఇచ్చారు కదండి, అదే కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ బోర్డర్. అలాగే సారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది 2675 మేడం. ఇది 2675 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కాంజీవరం ఫ్యాన్సీ మేడం. ఇది కాంజీవరం ఫ్యాన్సీ సారీ, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ. మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుందండి పళ్ళు అండ్ సారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ లో చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ మోడల్లో ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. అలాగే సారీ మొత్తం
మొత్తం చూసినట్లయితే కనుక పింక్ కలర్, అలాగే 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు, కాకపోతే ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ శారీకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 1.5 మీటర్ వరకు బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ లో. అక్కడ మళ్ళీ ఎడ్జ్ లోకి వచ్చేసరికి అంటే కుచిల్ల పార్ట్ లో వచ్చేసరికి ఒక క్రాస్ లైన్, సారీ మొత్తం కూడా ఈ క్రాస్ లైనే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ మాత్రం ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ అండి, అంటే సారీ పళ్ళు కలర్ అంతా ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ ఇచ్చేసారు. ఒక బ్రైట్ జరీ లైన్ కూడా ఇచ్చారు వన్ సైడ్, అంటే మనకి 3 బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది 1445 మేడం. ఇది 1445 అంటే 1445 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుప్పడం ఫ్యాన్సీ సారీ. ఇది కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్ కనిపిస్తుందండి, సపోటా కలర్ కాంబినేషన్, అలాగే మరూనిష్ కలర్, తర్వాత పర్పుల్ కలర్, వీట్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక క్రాస్ లైన్స్, ఒకటి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, తర్వాత డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తో మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది ఓన్లీ థ్రెడ్ వర్క్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. అలాగే సారీ మొత్తం బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఒక 2 ఇంచెస్ మనకి కడ్డీ బోర్డర్, తర్వాత పైన వచ్చేసరికి ఒక స్మాల్ సైజ్ లో డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే సెకండ్ వైపు ఇంకొక సెకండ్ బోర్డర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ లో మనకి సపోటా కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఇట్లా స్ట్రైట్ గా వచ్చే విధంగా మనకి ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ క్రీపర్ ని కంటిన్యూ చేశారు. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది. సెకండ్ వైపు బోర్డర్ ఎక్స్ట్రా ఈ మ్యాంగో లీఫ్, ఇది మ్యాంగో షేప్లో ఉంది, మనకి లీఫ్ లాగా కూడా కనిపిస్తుంది. సో ఇది మనకి కాంట్రాస్ట్ ఆల్టర్నేట్గా వచ్చే విధంగా టోటల్ సారీ అంతా కూడా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. కుంకుమ కలర్, ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్తో మనకి ఒక బోర్డర్ కూడా యాడ్ చేస్తారు, ఇట్లా థ్రెడ్ వర్క్ బోర్డర్. టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1695 మేడం. 1695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఇక్కత్ ఫ్యాన్సీ. ఇది ఇక్కత్ ఫ్యాన్సీ సారీ, చెరీ రెడ్ కలర్ బేస్ ఉందండి. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక వీట్ కలర్ కాంబినేషన్ తో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. రెడ్ అండ్ వీట్ కలర్ కనిపించే విధంగా ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారు. సారీలో మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్, తర్వాత ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్, తర్వాత వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బాక్సెస్ మోడల్లో తీసుకున్నారనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు. ఫ్యాన్సీ సారీస్ మీద మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ లుక్ వచ్చిందనమాట. డిజైన్ అంతా కూడా గ్రీన్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ తో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు చూసినట్లయితే ఈ సారీకి బాక్సెస్ మోడల్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీపర్ కూడా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఎక్స్ట్రా బోర్డర్ అనేది ఇచ్చారు సెకండ్ వైపు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి, మొత్తం సారీ అంతా ఒకటే కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి వన్ సైడ్ మాత్రం ఇట్లా బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1845. ఇది 1845 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ వనస్థలిపురంలో ఉంది గణేష్ టెంపుల్ రోడ్లో. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ ఉంటాయి. అలాగే వనస్థలిపురం షోరూమ్ వచ్చేసి మనకి టోటల్గా ఫ్యామిలీ షోరూమ్ అండి. జెంట్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ కూడా మనకి లెనిన్ ఫ్యాన్సీ. ఇది లెనిన్ ఫ్యాన్సీ సారీ. ఈ సారీ అంతా కూడా మనకి లీఫ్ ప్రింట్ వచ్చిందండి. ఇక్కడ చూసినట్లయితే కనుక బ్రిక్ రెడ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి ఓన్లీ లైన్స్ వైజ్గా మాత్రమే పళ్ళు అనేది 1 మీటర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట, చెక్స్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. మనకి లీఫ్ వర్కే కానీ బిగ్ సైజ్లో ఉండే విధంగా ఆరెంజ్, పీచ్, గ్రీన్, వైట్ కలర్ మధ్యలో అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో టచ్ చేస్తూ సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఇది మనం ఇలా చూసే కన్నా కూడా కట్టుకున్నప్పుడు ఇంకా వేరియేషన్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ అవుతుంది. ప్లస్ పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. అంటే సారీకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్రిక్ రెడ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనే మనకి లైన్స్ వైజ్ తీసుకున్నారు. ప్లస్ సేమ్ బోర్డర్ సారీలో ఉన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్ 875. ఓన్లీ 875 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమంతకా ఫ్యాన్సీ. ఇది సమంతకా ఫ్యాన్సీ సారీ. ఇది ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సారీ మొత్తం కూడా. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి జూట్ పళ్ళు ఇచ్చారు, అంటే మనకి జూట్ కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట పళ్ళు మొత్తం కూడా. ఇది కూడా వీట్ కలర్ కాంబినేషన్తో దాంట్లో ఏంటంటే 3 లైన్స్ లాగా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ని ఒక బడ్ లాగా ఫామ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1/2 మీటర్ ఉంటుంది ఈ పళ్ళు అనేది. అలాగే సారీ మొత్తం కూడా మనకి కొంచెం చైన్ లాగా, అంటే కొంచెం హిల్ టైప్
టైప్లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది మిక్స్ చేస్తూ ఒక టర్నింగ్ క్రీపర్ ప్లస్ మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ కూడా యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డ్రాప్ డిజైన్కి కింద మనకి ఒక హాఫ్ సర్కిల్ లాగా డిజైన్ చేసి ఒక డాట్ కూడా డిజైన్ పెట్టారు. మొత్తం శారీ అంతా కూడా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బేస్ పైన మనకి టోటల్గా గోల్డ్ కలర్తో డిజైనింగ్ వచ్చింది. పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఈ చైన్ లాగా హిల్ టైప్లో ఏదైతే మనకి డిజైన్ ఉందో ఈ డిజైన్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ తీసుకున్నారు అనమాట. అంటే మొత్తం 4 లైన్స్ లాగా ఇచ్చారు ఈ కింద బోర్డర్, ఇలా కొంచెం లెంతీగా ఉండే విధంగా. మొత్తం శారీ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసారనమాట. అంటే శారీలో మిడిల్లో బుటీస్ వచ్చినాయి కదా, ఆ బుటీస్ అనేది ఇక్కడ మనకి మిస్ చేశారు, ప్లెయిన్ ఇచ్చేసారు. టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది, ఫుల్ బుటీస్ మోడల్. ఈ శారీ కాస్ట్ 2525 మేడం. ఇది 2525 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది ప్రీమియం జూట్ సారీ. ఇది ప్రీమియం జూట్ శారీ. ఇది మనకి లాంగ్ నుంచి చూడడానికి శారీ మొత్తం కూడా ప్రింటెడ్ మోడల్ కనిపిస్తుంది, కానీ ఈ డిజైన్ అంతా కూడా మనకి శారీ వీవింగ్ డిజైనే వచ్చిందండి. మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక చిన్న పళ్ళునే మనకి ఇచ్చారు, కానీ కలర్ఫుల్ గా ఒక చిన్న బొకే స్టైల్ ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. బ్లూ కలర్ లోనే షేడెడ్, పింక్ కలర్ లోనే షేడెడ్, ఎల్లో కలర్ తోనే మనకి షేడెడ్. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక గ్రీన్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా తీసుకున్నారు పళ్ళు పార్ట్ లో. ఇక్కడ మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ ఒక 3 to 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్. ఇదే కడ్డీ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే మనకి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఆ సెల్ఫ్ లైన్స్ తో పాటు పళ్ళులో ఏ 3 కలర్స్ అయితే మనం చూసామో బ్లూ, పింక్ అండ్ ఎల్లో కలర్, అవే 3 కలర్స్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా మనకి బుటీ స్టైల్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి వీవింగ్ డిజైన్, చూడ్డానికి మాత్రం మనకి ప్రింట్ లాగా ఉంది. ఈ శారీకి కింద బోర్డర్ చాలా కలర్ఫుల్గా లెంతీగా చక్కగా బోర్డర్ అంతా కూడా ఎలివేట్ అయ్యే విధంగా, అంటే మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఈ బోర్డర్ మొత్తం కూడా మనకి ఫ్రంట్ షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ కూడా అన్ఈవెన్గా అంటే సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ కొంచెం స్మాల్ సైజ్, బిగ్ సైజ్, మరీ స్మాల్ సైజ్ అట్లా సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ 3 కలర్స్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా ఈ గార్డెన్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ మనకి ఇలా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు, 2 సైడ్స్ కడీ బోర్డర్. ఫుల్ శారీ ఈ టైప్లో ఉంటుంది, చక్కగా ప్రింట్ లాగా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి మేడం. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1845 రూపీస్. ఇది 1845 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోహినూర్ ఫ్యాన్సీ సారీ అండి. ఇది మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మొత్తం కూడా పళ్ళు అండ్ సారీ అంతా కూడా బేస్ వచ్చేసి మనకి ఒకటే కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా అంటే ఎక్కువ చంద్రకాంత కలర్ కనిపించకుండా మనకి ఎక్కువ జరీ అనేది కనిపించే విధంగా డిజైన్ చేశారు. మొత్తం కూడా ఒక డిఫరెంట్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఎడ్జెస్ లో మనకి మ్యాంగో డిజైన్ కూడా ఉంటుంది. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి కొంచెం అంటే ఇక్కడ ఉన్నటువంటి జరీకి ఇక్కడ జరీకి కొంచెం మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది. యాంటిక్ జరీ యూస్ చేశారనమాట. 2 సైడ్స్ బోర్డర్ లో యాంటిక్ జరీ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 కలర్స్ వేరియేషన్ తో పికాక్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి బంచెస్ లాగా స్మాల్ సైజ్లో షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. ఆ తర్వాత మనకి కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అవే 2 కలర్స్ కాంబినేషన్ కాకపోతే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. పైన ఏదైతే మనం యాంటిక్ కలర్ బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఇంకో ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చారు ఇక్కడ సెకండ్ వైపు బోర్డర్లో. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి చంద్రకాంత కలర్ కాంబినేషనే ఉంటుందండి. అలాగే మనకి 1 సైడ్ వచ్చేసరికి ఇట్లా మ్యాంగో డిజైనర్ బోర్డర్, 2 సైడ్స్ కూడా సారీలో వచ్చినట్లే మనకి యాంటిక్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1695 రూపీస్. 1695 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది మొగలై డిజైనర్ సారీ. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ మోడల్, లంగావని స్టైల్ మొగలై డిజైనర్ సారీ. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ప్రతి ఒక్క డాట్ లో కూడా మనకి ఆల్టర్నేట్ గా చిన్న చిన్న కుందన్స్ ని కూడా యాడ్ చేశారండి. 2.5 మీటర్స్ మనకి బ్లూ కలర్ ఉంటుంది. అలాగే మిగిలిన పార్ట్ చూసినట్లయితే కనుక కొంచెం పీచ్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ మిక్స్ ఇచ్చి మొత్తం కూడా జూట్ అండ్ పిటాయి వర్క్ మిక్స్ అయ్యే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ లుక్ బోర్డర్స్. ఇక్కడ బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి కుచ్చిళ్ళ పార్ట్ తీసుకుంటారు. ఇది మనకి ఓనీ అండి, అంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ సారీ అంటే కంటిన్యూ పీస్ వస్తుంది కదా, అలా కాకుండా ఇది మనం సపరేట్ గా కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం
మొత్తం కుచిళ్ళ పాట్కి యూస్ చేసుకుని కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇది మనం సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా మనం తీసేసుకోవచ్చు ఈ ఓని అనేది. ఇది వచ్చేసి మనకి కుచిళ్ళ పాట్ మొత్తం కూడా జార్జెట్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ మనకి కొంచెం లెంతీగా హెవీ అండ్ గ్రాండ్గా కనిపించే విధంగా బోర్డర్స్ తీసుకున్నారు. అంటే పళ్ళు పార్ట్లో మనకి ఏ కలర్, షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఉందో బ్లూ కలర్, ఆ కలర్ని మనకి ఈ పింక్ అండ్ పీచ్ కలర్ దగ్గర మనకి మిక్స్ చేశారు. కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్. అలాగే మనకి ఇక్కడ అంతా కూడా కొంచెం అల్లిక టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారనమాట. మొత్తం మనకి కుచిళ్ళ పార్ట్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. ఫ్యాబ్రిక్ చేంజ్ కానీ కుచిళ్ళ పార్ట్లో ఉన్న కలర్ కాంబినేషనే ఇచ్చారు. ప్లస్ శారీలో మనం 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ 2 కలర్స్ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే 2 కలర్స్, షోల్డర్ పార్ట్ అండ్ కుచిళ్ళ పార్ట్. చాలా కలర్ఫుల్గా మంచి బ్రైట్గా కనిపిస్తుంది. ప్యాటర్న్ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2355 రూపీస్. 2355 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏషియన్ ఫ్యాన్సీ. ఇది ఏషియన్ ఫ్యాన్సీ డిజైనర్ సారీ. సీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. సారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్, వివింగ్ డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక జరీ బోర్డరే, కడ్డీ బోర్డరే మనకి, కాకపోతే ఏంటంటే సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఎక్కడైతే మనకి అంటే మిక్స్ అవుతున్నాయో అక్కడ మనకి ఒక కట్ వర్క్ స్టైల్ బోర్డర్. ఇక్కడ మనకి సీ బ్లూ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా మనకి యాడ్ చేశారనమాట. అంటే కట్ వర్క్ మోడల్లో మనకి 3 సైడ్స్ కామన్గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్లో అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ని మాత్రం మనకి కుందన్స్, అది కూడా ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి సిల్వర్ కలర్ కుందన్స్తో హైలైట్ చేశారు. గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు. ఈ బ్రాసో టైప్ ఆఫ్ డిజైనింగ్లోనే మనకి సెల్ఫ్ డిజైనింగ్తో పాటు అక్కడక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మంచి క్లాస్ కలర్ కాంబినేషన్ లుక్తో మనకి కనిపిస్తుంది కదా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్లో మనకి సాఫ్ట్ జరీ బోర్డర్ ఇచ్చారు కదండి. సేమ్ సాఫ్ట్ జరీ బోర్డర్తోనే మనకి బ్లౌజ్ యాడ్ చేశారు. అలాగే సారీలో 3 సైడ్స్ కూడా ఏదైతే మనకి కలర్ఫుల్గా బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారనమాట. సేమ్ ఇలా ఇదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా చక్కగా డిజైన్తో ఎలివేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2335 మేడం. ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2335 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. మన షోలో శాంపిల్కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. అదే మీరు షోరూమ్కి ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. మధువాని ఫ్యాన్సీ సారీ. ఇది మధువాని ఫ్యాన్సీ డిజైనర్ సారీ అండి. వీట్ కలర్ కాంబినేషన్. అలాగే ఇక్కడ మనకు పళ్ళు పాటు చూసినట్లయితే కనుక గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైనింగ్తో కలర్ అనేది వేరియేషన్ మాత్రమే చూపించారు. కానీ సారీ మొత్తం చూసినట్లయితే మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంటుందండి. అంటే మొత్తం సెల్ఫ్ వీవింగ్కి ఏదైతే మనకి సెల్ఫ్ వీవింగ్ అనేది డిజైన్ కనిపిస్తుందో దీన్ని మనకి హైలైట్ చేస్తూ పెయింట్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. స్ట్రోక్స్ లాగా క్రీపర్ ఆరెంజ్ కలర్తో, అలాగే ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ అండ్ మస్టర్డ్, కొంచెం పింక్ కలర్ కాంబినేషన్తో, మస్టర్డ్ ఎల్లోతో మనకి అక్కడక్కడ టచ్ చేస్తూ మధ్యలో అంతా కూడా క్రీపర్ వర్క్ అనేది మనకి పెయింటింగ్తో ఇచ్చారు. ఇక్కడ మనకి బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మనకి వీవింగ్ బోర్డర్సే, ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్, 2 కలర్స్ వేరియేషన్తో ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. అలాగే మనకి బోర్డర్స్ చూసినట్లయితే శారీలో ఏవైతే మనం బోర్డర్స్ చూసామో అవే బోర్డర్స్ని హ్యాండ్స్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్. ఓకే, ఈ శారీ కాస్ట్ 1675 రూపీస్. 1675 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ జార్జెట్ షిఫాన్ సారీ. ఇది జార్జెట్ షిఫాన్ సారీ. అంటే 2 ఫ్యాబ్రిక్స్ మిక్స్ ఉందండి. సారీ మొత్తం కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అలాగే మనకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్, మజంటా పింక్ కలర్తో ఒక ప్లెయిన్ బోర్డర్, తర్వాత ఒక డిజైనర్ బోర్డర్ వీట్ అండ్ ఆరెంజ్ మిక్స్, తర్వాత వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్తో ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట. సారీ మొత్తం చూసినట్లయితే కనుక సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేస్తూనే పైన వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుంది సారీ మొత్తం. ఇది షోల్డర్ పార్ట్ చూస్తున్నాము. పైన 2 లైన్స్ మనకి క్రీపర్ ఇచ్చారు. తర్వాత మిడిల్ పార్ట్లో కొంచెం ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా క్రియేట్ చేశారు. ఇది మనకి షోల్డర్ పార్ట్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది కుచిళ్ళ పార్ట్. చాలా వేరియేషన్స్ మనకి దీంట్లో డిజైనింగ్లో ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్, పింక్ కలర్ ప్రింటెడ్. ఓకే, ఒక డిఫరెంట్ ప్రింట్ తీసుకున్నారు. ప్లస్ మనం సారీలో ఏదైతే బోర్డర్ చూసామో మెయిన్ బోర్డర్, అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారనమాట. ఈ లంగావని స్టైల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 965 రూపీస్ మేడం.
965 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం పట్టు సారీ ఇది ఒక డిఫరెంట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. అస్సాం పట్టులో లైట్ వెయిట్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ మొత్తం కూడా మనకి 1 మీటర్ యాంటిక్ జరీతో కొంచెం డిఫరెంట్ గా క్రష్ టైప్ లో ఉండే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ చూసినట్లయితే కనుక పైన వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ యాంటిక్ జరీ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారండి మనకి సారీ బేస్ లోనే. దానిపైన మనకి కొంచెం క్రష్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా జరీలోనే జరీ అండ్ యాంటిక్ జరీ 2 వెరైటీస్ ఇచ్చారనమాట చిన్న చిన్న బర్డ్స్ లో. కింద బోర్డర్ మాత్రం మనకి డబుల్ బోర్డర్ లాగా వచ్చింది. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మధ్యలో కంటిన్యూ చేస్తూ కిందంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ని ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్గా ప్లెయిన్ ఇచ్చారు. ఇట్లా ఇచ్చేసి పైన కింద శారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో పైన సింగిల్ బోర్డర్, కింద మనకి డబుల్ బోర్డర్, అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఫుల్ సారీ ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది డిజైనింగ్లో. ఈ సారీ కాస్ట్ ఇది 2225 రూపీస్. 2225 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ అవంతిక ఫ్యాన్సీ సారీ. ఇది అవంతిక ఫ్యాన్సీ సారీ చాలా మెత్తగా ఉందండి. స్మూత్ మెటీరియల్ ఇచ్చారనమాట సారీ అంతా కూడా. పళ్ళు చూసినట్లయితే కనుక లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి రావి ఆకు ఉంటుంది కదా, ఆ షేప్ తీసుకున్నారు ఇక్కడ జరీతో. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ బేస్ మొత్తం కూడా మనకి స్కై బ్లూ కలర్ బేసే ఉంటుంది. పైన చూసినట్లయితే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి జరీ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం పింక్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఒక రావి ఆకు షేప్ మనం పళ్ళులో ఏదైతే చూసామో అదే టైప్లో మనకి శారీ మొత్తం కూడా కవర్ చేశారు, కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా. అలాగే శారీ కింద బోర్డర్ చూద్దాము. శారీ కింద బోర్డర్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా లోటస్ ఫ్లవర్స్తో ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మొత్తం ఈ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు, ఇలా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. శారీలో మెయిన్ కలర్ ఏదైతే ఉందో బేస్ అదే కలర్, అలాగే కలర్స్ కొంచెం చేంజ్ చేస్తూ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్తోనే మనకి బోర్డర్స్ అనేది యాడ్ చేశారు. ఫుల్ శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 2220 రూపీస్. 2220 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది ప్యూర్ క్రేప్ మేడం. ప్యూర్ క్రేప్ ఒరిజినల్. ఇది ఓహో ఒరిజినల్ మెటీరియల్. ఓకే, ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంది, ఒరిజినల్ మెటీరియల్ అనమాట. ఇది వచ్చేసి మనకి కొంచెం ఒక బ్లూ షేడ్ మాత్రమే మనకి పళ్ళులో యాడ్ చేశారు. అదే బ్లూ షేడ్ మనకి పైన కూడా బోర్డర్లో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే శారీ మొత్తం ఒకటే డిజైన్ ఉంటుందండి. ఇది ఫుల్ శారీ అంతా ఓకే మ్యాంగో డిజైన్ నే మనకి కొంచెం లెంతీగా పై వరకు వచ్చే విధంగా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ తీసుకుని వచ్చారనమాట. ఎల్లో కలర్, ఆరెంజ్, లెమన్ ఎల్లో షేడ్ ఇట్లా కొంచెం మిక్స్డ్ కలర్ కాంబినేషన్తో అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ మిడిల్ పార్ట్ అంతా కవర్ చేశారు. బేస్ వచ్చేసి మనకి బ్లూ షేడ్లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్తో ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. దీని మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. తర్వాత కొంచెం ఒక డిఫరెంట్ మ్యాంగో షేప్ ఇచ్చారు. కింద బోర్డర్లో మాత్రం మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్తోనే చిన్న చిన్న మ్యాంగోస్ని కూడా యాడ్ చేశారనమాట. అంటే కింద బోర్డర్ అనేది కొంచెం వేరియేషన్ చూపించడం కోసం. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ శారీకి. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ప్రింటెడ్ లాగా అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, మెయిన్ కలర్. ఈ శారీ కాస్ట్ ఇది 2995 మేడం. ఇది 2995 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ మెటీరియల్ అండి. ఓకే అండి, గీతాకృష్ణలో ఉన్న ఆల్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.